కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు. తెలుగు వాళ్ళకి, తెలుగు వారందరికి కూడా సో ఈ ఉగాది అనేది చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే కొత్త సంవత్సరంలో అందరికి కూడా చాలా మంచి జరుగుతుందని ఒక పాజిటివ్ ఒపీనియన్ తో స్టార్ట్ చేస్తారు వాళ్ళ జర్నీ అందరూ కూడా ఈ ఇయర్ నుంచి కూడా. సో అలానే ఈ ఉగాది పర్వదినాన అండ్ ఉగాదిని పురస్కరించుకోవడానికి నన్ను ఒక స్పెషల్ గెస్ట్ ఇన్వైట్ చేశారనమాట. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నాను అంటే సో ప్రీతిరెడ్డి గారు. సో ప్రీతిరెడ్డి గారు అంటే మీ అందరికీ కొత్తగా పరిచయం అక్కర్లేదన్నమాట. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కి వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి గారి ఇంటికి వచ్చాను. మా అక్క స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. ఉగాది మా ఇంట్లో స్పెషల్ గా జరుపుకుందాం అని చెప్పి ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి. సో అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో నిన్న ఒక్కసారిగా అక్క కాల్ చేసి ఉగాది మన ఇంట్లో జరుపుకుందాం ఈ సంవత్సరం అని చెప్పి అక్క పిలవగానే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ నాకు బాగా నచ్చింది అక్క మీ శారీ. ఏంటి స్పెషల్ ఏంటి? ఇదేదో రామాయణ రాసింది సారీ అంట. ఓకే, మొత్తం తెలుగులో రామాయణం రాశారు మొత్తం సారీ అంతా. అసలు ఈ చీర కట్టుకోవాలంటే అది ఫస్ట్ మనం భక్తి ఒక మనసులో ఉండాలంటే ఇది కట్టుకోక ముందు నాకు ఎంత అంటే ఒక ధైర్యం కాలే నాకు ఇది కట్టుకోవాలంటే. ఎందుకంటే రామాయణం రాసింది చీర అంటే అది మామూలు విషయం కాదు. అవును. ఫస్ట్ నేను ఈ రోజు ఉగాది ఉంది కాబట్టి దేవుడి ముందు నేను చీరని పెట్టి పసుపు కుంకుమ చల్లి దండం పెట్టుకొని అప్పుడు అంతా పూజ చేసుకొని ప్రాపర్ మడి అని అంటారు చూడండి, ఆ విధంగా ఈ చీర కట్టుకో. సో స్పెషల్ గా డిజైన్ చేయించారు మీరు కావాలని? ఎస్. సో కంప్లీట్ గా మీకు తెలుగులోనే కనిపిస్తుంది చూడండి అండి. రామాయణం మొత్తం కూడా ఈ చీరలో వాళ్ళు రాయటం జరిగింది. సో ఎంత ఉంటుంది కాస్ట్? అంటే ఎక్కువ కాస్ట్ ఉంటుందా? రామాయణం కాస్ట్ ఏం లేదు, మామూలుగానే ఉంటుంది. ఎందుకంటే వీవర్స్ కదా, ఈ వీవర్స్ కదా. సో వీవర్స్ వాల్యూ ఎట్లా ఉంటది మనకు తెలుసు. అండ్ ఇన్ఫాక్ట్ దీస్ ఆర్ ఆర్ ఇండియన్ మేడ్ ట్రెడిషన్. అంటే మనం యూజువల్ గా ఏమేమో కొంటాం బయట అయ్యాలి, రేపు సింథటిక్ ఎన్నెన్నో డిజైనర్స్ వచ్చి అంత సింథటిక్ అమ్ముతున్నారు. కానీ దిస్ ఇస్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్. అంటే మన ఇండియన్ మేడ్ అన్నమాట, ఇండియన్ హెరిటేజ్. ఓకే. సో మీరు చదివారా? మీరు చదవలేదా? ఇంకా చదవలేదు, పొద్దు నుంచి ఫుల్ బిజీగా హడావిడిగా ఉన్నాను. ఓకే ఓకే, ప్లీజ్ కమ్. సో ఇది దేవుడి గది, ఒక టెంపుల్ లాగా ఉంది అనమాట. ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ఇంటి లోపలే సో యాక్చువల్ గా బ్రాస్ కదా ఇది? బ్రాస్, ఫుల్ పాజిటివ్ ఎనర్జీ. అంటే బ్రాస్ అంటే మన పంచలోహాలు చాలా ఇంపార్టెంట్ మన ఇండియన్ ట్రెడిషన్ లో. సో కొన్ని విషయాలు మనం అది పాటించాలి. సో ఓకే, పంచలోహాలతో సూపర్. సో ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అంటారు. సో అంత నీట్ గా డిజైన్ చేసుకున్నారు మా ప్రీతక్క ఇల్లు. ఇప్పటి వరకు మీరు మల్లారెడ్డి మెడికల్ కాలేజెస్ వైస్ చైర్మన్ గారిని చూశారు, ఒక డాక్టర్ గా చూశారు, అండ్ ప్రీతిరెడ్డి గారిని ఎన్నో వీడియోస్ లో చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్న చాలా మంది ఉమెన్స్ ని చూసాం మనం. బట్ ఈ రోజు ఒక గృహిణిగా చూడబోతున్నారు అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం కిచెన్ లో వంట చేయడం చూస్తున్నాం అనమాట ప్రీతిరెడ్డి గారిని. ఫ్యాన్స్ అందరికి పండగే. థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ టు సుమన్ టెలివిజన్. ఈ రోజు పండుగ ఉంది కాబట్టి ఫస్ట్ పండుగకి యూజువల్ గా భక్షాలు చేస్తాం మేము. సో భక్షాలు రకరకాలు చేస్తారు అనమాట. చక్కెర భక్షాలు చేస్తారు, బెల్లం భక్షాలు చేస్తారు. సో దిస్ ఇస్ ద కర్ణాటక స్టైల్ ఆఫ్ భక్షాలు. చాలా పెద్దగా వస్తుంది కదా దోశ కూడా మనకి. సేమ్ లైక్ అలానే వచ్చింది కదా బచ్చాలు కూడా. మనకి బచ్చాలు అంటే యూజువల్ గా చూస్తే ఇంత సైజే ఉంటాయి, చిన్నగా కొంచెం. యూ కెన్ సీ దిస్ ఫ్లోట్స్.
సునీత చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ మనం చాలా ఇష్టంగా ఇది చూడండి ఇప్పుడు వావ్, ఇది చాలా బాగా వచ్చింది. ఇది ఇంకా సన్నగా ఉందన్నమాట. హండ్రెడ్ థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎందుకు వచ్చారో ఇప్పుడు అర్థమవుతుంది. దీంతో పాటు నీకు ఇంకొకటి ఇవ్వాలి, ఒక కట్టుచారు. జస్ట్ వెయిట్ అండ్ సీ వన్ సెకండ్ కమ్. సో మనం తూర్దాలు ఇది అంతా మనం ఉడకబెడతాం కదా, దానిపైన వాటర్ తీసేస్తాం. అవును, వాటర్ తీసేస్తే ఆ వాటర్ తోని కట్టుచారు అని అంటారు. అది చేసాం. ఇది లైక్ రసం లాగా, ఇది రసం. ఇట్స్ కైండ్ ఆఫ్ రసం. వావ్, చాలా బాగుంది. ఎలా ఇది దానిపైన వాటర్ తీసి ఇప్పుడు మనం ఉడకబెడతాం కదా పప్పు. అవును, పప్పు ఉడకబెట్టిన తర్వాత దానిపైన నుంచి వాటర్ తీసేస్తాం. వన్స్ ద పప్పు గెట్స్ బాయిల్డ్, అవును, తర్వాత పప్పు స్మాష్ చేస్తాం. అవును, స్మాష్ చేసిన తర్వాత దాంట్లో బెల్లం వేస్తాం. సో ఆ వాటర్ ఉంటది కదా, ఆ వాటర్ తోని కట్టుచారు చేస్తాం. సూపర్. దీంట్లో ఏమేమి యాడ్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఏం చేస్తామంటే కొబ్బరి ఉంటది కదా, డ్రై కొబ్బరి, అది మనం గ్యాస్ పైన దానికి రోస్ట్ చేస్తాం. కొంచెం బ్రౌనిష్ గా రోస్ట్ చేసిన తర్వాత అంటే వితౌట్ పీసెస్, జస్ట్ ఒక లైక్ 1/4 పీస్ ఆఫ్ కోకోనట్ డైరెక్ట్ గా గ్యాస్ మీద మనం దానికి రోస్ట్ చేసిన తర్వాత కొత్తిమీర ఇంకా కోకోనట్ కి స్మాష్ చేసాం. మిక్సర్ లో కాదు, ప్రాపర్ రైలో దంచాలి. దానికి దంచిన తర్వాత దాంట్లో మళ్ళీ అది సెపరేట్ తీసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం అల్లం అండ్ ఎక్కువ ఎల్లిపాయలు ఎక్కువ, అది కూడా కొంచెం కచ్చపిచ్చ దంచుకోవాలి. అంటే మరీ ఎక్కువ స్మాష్ చేయకూడదు, ఉట్టిగా మామూలుగా దంచుకోవాలి. దంచుకొని పక్కన పెట్టాలి. ఇంకా పోపులో నెయ్యి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, హింగ్వా వేసి మళ్ళీ ఇది మసాలా చేసినాం కదా అది వేసి కొంచెం బెల్లము, ఇంకా చింతపండు నీళ్ళు వేసేసి అండ్ అది వాటర్, దీనిపైన వాటర్ ఉంది కదా అది వేసేసి ఉప్పు కారం వేసేసి. సూపర్. చూడండి, అందుకనే మీకు అక్క చెప్పేది కనిపిస్తుంది పైన. సో మిక్సీ చేయకూడదు ఇది కూడా. మిక్సీ చేస్తే అసలు టేస్ట్ వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నా. ఫైనల్ గా ప్రీతిరెడ్డి గారు ఉగాది పచ్చడి అయితే చాలా అద్భుతంగా చేశారు. అది టేస్ట్ చూసిన తర్వాత ఇంకా ఎలా ఉందో నేను చెప్తాను. అండ్ బచ్చాలు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, ఇంట్లోకి రాగానే ప్రతి ఒక్కళ్ళకి అండ్ డైరెక్ట్ కనిపించేది అక్కడ మల్లారెడ్డి గారి అమ్మ నాన్నగారు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మల్లారెడ్డి గారి అమ్మ నాన్న గురించి చాలా గొప్పగా చెప్తుంటారు ఆయన. అండ్ తర్వాత భద్రారెడ్డి గారు కావచ్చు, అండ్ మహేంద్ర గారు కావచ్చు, వాళ్ళ కోడలు కావచ్చు, మల్లారెడ్డి గారి గొప్పతనం, మల్లారెడ్డి గారి కష్టం గురించి కూడా అలానే చెప్తారు. బట్ ఈ రోజు ఫస్ట్ టైం మల్లారెడ్డి గారి అమ్మ నాన్నని చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఎంతగానో ప్రేమించే మన మల్లన్నని కన్నా అమ్మ నాన్న అన్నమాట. సేమ్ అమ్మలాగే ఉన్నారు కాబట్టి అక్క ఏం చెప్తారు మల్లారెడ్డి గారి పేరెంట్స్ గురించి? మీరు ఆయన ఏం చెప్పేవాళ్ళు వాళ్ళ గురించి మీకు? ఈ రోజు కూడా మా మామయ్య రోజు, అంటే ఇట్లాంటి ఫోటో వాళ్ళ అక్కడ కూడా ఉంది, బోయినపల్లి ఇంట్లో కూడా ఉంది. పోతున్నప్పుడు దేవుడికి దండం పెట్టే ముందు వాళ్ళ అమ్మ నాన్నకి ఇప్పుడు కూడా ఈ రోజు కూడా దండం పెడతాం, ఈ ఏజ్ లో కూడా. అంటే నేను మా అత్తమ్మ గారికి అడిగా, అమ్మ ఇప్పుడేనా అంటే లేదమ్మా, ఎప్పటి నుంచి పెళ్లి అయిందో 45 సంవత్సరాలు కాదు 49 ఇయర్స్ అయింది. మొన్న రీసెంట్ గా 19th మార్చ్ రోజు 49 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఎవ్రీ డే విదౌట్ టేకింగ్ దర్ బ్లెస్సింగ్స్, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోకుండా ఆయన బయటికి వెళ్ళాడు. రోజు దండం పెట్టుకొని వెళ్తాడు అన్నమాట. సో యాజ్ యూ నో, ఆయన ఎప్పుడు చెప్తుంటారు నేను హ్యాట్రిక్ మల్లారెడ్డిని అని చెప్తుంటారు కదా. సో వాళ్ళ డాడీ పేరు కూడా మల్లారెడ్డి. ఎస్, అండ్ చంద్రమ్మ గారు. ముగ్గురు మల్లారెడ్డిలు. వాళ్ళ డాడీ గారు కూడా ఇలానే ఉండేవాళ్ళ? ఎంత హైపర్ ఎనర్జీ? yes of course, అంటే వాళ్ళ జెనెటికల్ గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్. నాకు అత్తమ్మ చెప్తుంటది, మామయ్య అంతా చెప్పరు. సో అత్తమ్మ చెప్తుంటారు ఇద్దరు చాలా స్ట్రాంగ్, స్ట్రిక్ట్ గా, ఆర్గనైజ్డ్ గా. అంటే ఆ కాలంలో పెద్దవాళ్ళు ఎట్లుండే కదా, సో అట్లా. అంటే వాళ్ళ అత్తమ్మ అంటే చాలా స్ట్రాంగ్ అన్నమాట. మా అత్తమ్మ గారు, వాళ్ళ అత్తమ్మ గారు అంటే నా నేనమ్మ గారు అని అంటారు. చాలా స్ట్రాంగ్ వాళ్ళు. అంటే అప్పటి నుంచి పద్ధతి పాటించుకుంటూ వచ్చారు కాబట్టి ఈ రోజు కూడా మన ఇంట్లో చామకుర ఫ్యామిలీ మొత్తం శాశ్వతంగా ఉందని నేను అనుకుంటున్నాను. జాయింట్ ఫ్యామిలీ, అందరూ కూడా జాయింట్ ఫ్యామిలీ. ఇంకోటి మనం ఎప్పుడు అనుకుంటాం రోషన్, మనం ఎప్పుడు కూడా దేవుడికి ముక్తం, కానీ మన ఇంట్లోనే దేవుడు ఉన్నారు, అది అమ్మ నాన్న రూపంలో ఉన్నారు. అంటే ఉట్టికి నేను చెప్పడమే కాదు, అది మనం భావించాలి, ఆ ఫీలింగ్ మనం తెచ్చుకోవాలి. ఇవాళ రేపు మనం చూస్తాం, పెద్దగా అయిన తర్వాత అమ్మ నాన్నకు మర్చిపోవడం చేస్తారు. వాళ్ళకి న్యూక్లియర్ ఫ్యామిలీలో వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. అలా దయచేసి చేయకండి, ఎందుకంటే వాళ్ళ వల్లనే కదా మనం పుట్టింది ఈ రోజు. వాళ్ళనే మర్చిపోతే ఎలా? మీ పిల్లలకి అవన్నీ అలవాటు చేశారు, నేర్పిస్తున్నారు కూడా. 100%. అంటే ఆయనకి ఒక భయం అని కాదు, ఒక బాధ్యత.
అంటే మేము చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎలా పెంచుతున్నాం, వాళ్ళకి జ్వరం వచ్చినా, వాళ్ళకి కక్కినా, వాళ్ళ కడుపు నొప్పి అన్నా, ఏదన్నా, వాళ్ళ స్కూల్ డ్రాప్ చేయాలన్నా, వాళ్ళకి పుట్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి ఎట్లా చూస్తాం మేము, అదే విధంగా పిల్లలు కూడా పెద్దగా అయిపోయినాక అమ్మా నాన్న కూడా అట్లనే చూడాలి. ఎందుకంటే అమ్మా నాన్న అప్పుడు ఆ ఏజ్ లో మళ్ళా చిన్న పిల్లలు అయిపోతాం మేము. ఒక్కసారి 60 years దాటిన తర్వాత, 70 years దాటిన తర్వాత మళ్ళా మనం మొత్తం బ్రెయిన్ గానీ ఇది గానీ మళ్ళీ చిన్న ఏజ్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అదే సమయంలో కూడా, అదే సమయం మా పిల్లలు కూడా మనం ఎట్లా చూసినాం వాళ్ళకి చిన్నప్పుడు, అట్లానే వాళ్ళు కూడా మనం పెద్దగా అయిపోయినాక వాళ్ళు మమ్మల్ని అందరూ చెప్తుంటారు. అంటే నేను ఎప్పుడు అనుకుంటుంటాను, 6 years వచ్చేదాకా అమ్మ నాన్న లేకపోతే మనం ఉండలేము, 60 years వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు లేకుండా ఉండలేదు దగ్గర. అంతే 6 years ఓకే. కానీ ఒకటి నా ఫీలింగ్ ఒకటి, మనం దేవుడితో ఎప్పుడు మాట్లాడలేం. మనం విగ్రహానికి పోయిన దండం పెట్టుకుంటాం, మనం ఏం అడుగుతాం, ఇట్లా కావాలా అయ్యా అని చెప్తాం. కానీ తల్లి తండ్రిని మనకు ముందు కూర్చునే మాట్లాడే దేవుడు అనమాట. వాళ్ళ ముందు వాళ్ళు మనం అడిగిన క్వశ్చన్ కి వాళ్ళ ఆన్సర్ ఇచ్చేటోళ్ళు దేవుడు అనమాట, మా ముందు కూర్చున్న అమ్మ నాన్న వాళ్ళు. సో వాళ్ళకే మన ఏదున్నా ఏముంది, తిడతారు, తప్పు చేస్తే తిడతారు. ఆ తప్పుకి తిడుతున్నారు కానీ మీ మంచికి తిట్టట్లేరు వాళ్ళు. మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా తిట్టాలి, లేకపోతే మీరే కదా బాధపడేది. మీకు తప్పు చెప్పేటోళ్ళు లేకపోతే మీరు తప్పు దారికి వెళ్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. సూపర్ అండి. అసలు చాలా మంది బాగా గట్టిగా తీసుకుంటారు దీన్ని. సో ఎనీహౌ ఈ ఉగాది కొత్త సంవత్సరంలో ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు రాష్ట్ర ప్రజలకి అండ్ మీ విద్యార్థులకి? కొత్తగా యూనివర్సిటీ కూడా వచ్చింది కాబట్టి. రోషన్, అందరికీ హ్యాపీ ఉగాది, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ఈరోజు ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక MBBS చేయాలని అనిపిస్తుంది, ఇంజనీరింగ్ చేయాలనిపిస్తుంది. అదేవిధంగా ఎన్నో క్షేత్రాల్లో ఇంకా మా పిల్లలకి అవేర్నెస్ లేదు. ఆ ఏరియాస్ అంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ అనుకోండి, లేకపోతే కొన్ని ఏరియాస్లో ఎట్లా అంటే కొన్ని సైన్సెస్లో ఇంకా వాళ్ళ గురించి ఇట్లాంటి ఎడ్యుకేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠంలో మనం ఇస్తున్నామని కూడా తెలియదు చాలా మందికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీప్రొడక్టివ్ సైన్సెస్. ఇప్పుడు మనం అనుకుంటాం IVF, ఎన్నో క్లినిక్స్, ఫర్టిలిటీ క్లినిక్స్ బయట ఓపెన్ అవుతున్నాయి. సో దీనికి మనకు కావాల్సింది స్పెషలిస్ట్ అంటే టెక్నీషియన్స్ కూడా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠంలో మనం ఇప్పుడు ట్రైన్ చేస్తున్నాం, విచ్ ఇస్ కాల్డ్ as రీప్రొడక్టివ్ సైన్సెస్, BSc and MSc. అదేవిధంగా ఎన్నో మాలిక్యులర్ బయాలజీ అంటాం. అంటే ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కి, అంటే ప్రతి ఒక్క రోగంకి ఒక ట్రీట్మెంట్ ఉంది. దట్ టు ద స్టెమ్ సెల్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ డిసీజెస్. అంటే ప్రాబ్లం ఏముందో దానికి ప్రాపర్ క్యూర్ అయ్యేటట్టు కూడా స్టెమ్ సెల్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. దానికి మాలిక్యులర్ మెడిసిన్ అంటారు. ఆ క్షేత్రంలో కూడా కోర్సెస్ మన మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠంలో కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. అదేవిధంగా రకరకాల కోర్సెస్, అంటే ఒకవేళ మనకి MBBS డిగ్రీ వచ్చినా రాకపోయినా కూడా ఇట్లాంటి కోర్సెస్ మనం చేస్తే కూడా ఈక్వాలెంట్ టు డాక్టర్స్. దీనికన్నా ముందు మనం ఎట్లా అనుకునేట వాళ్ళు, ఒకవేళ MBBS కాకపోతే BDS లేకపోతే ఫార్మసీ అనుకుంటారు. కాదు, ఇప్పుడు అలైడ్ హెల్త్ సైన్సెస్, ఇట్లాంటి డిఫరెంట్ సైన్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రీప్రొడక్టివ్ సైన్సెస్, మాలిక్యులర్ బయాలజీ, ఫోరెన్సిక్ సైన్సెస్, ఇట్లాంటి ఏరియాస్ లో కూడా స్టూడెంట్స్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. సో I feel not only just education, the entire state has to develop through education. Education ఉంటేనే కదా పిల్లలు బాగా, అంటే వాళ్ళ విద్యా బుద్ధి ఉంటేనే కదా వాళ్ళ మైండ్ సరిగా పనిచేస్తుంది. సో మన క్యాంపస్ లో నాట్ ఓన్లీ జస్ట్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్, మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ, వీ ఆల్వేస్ స్ట్రైవ్ టు గివ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్. మన దగ్గర ఉండే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఒక ప్రాపర్ కరిక్యులం, ఎక్విప్మెంట్స్, ఇంకా మన ఈ విశ్వవిద్యాపీఠ్ హాస్పిటల్ సర్వీస్ కూడా మీకు అందరికీ తెలుసు. 15 years నుంచి వీఆర్ డూయింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. OPD ఫ్రీ ఉంది, IPD ఫ్రీ ఉంది, సర్జరీస్ ఫ్రీ ఉంది, డెలివరీస్ ఫ్రీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనం ఫ్రీ చేస్తున్నాం మన హాస్పిటల్లో. సో ఇట్లాంటి నేను అనుకుంటున్నా, నాకు చాలా, అంటే నేను అదృష్టవంతుని అనుకుంటున్నా. ఎందుకంటే ఇట్లాంటి నాకు ఒక ఛాన్స్ ఇచ్చింది మల్లారెడ్డి గారు. అంటే మాకే కాదు, మొత్తం మా ఫ్యామిలీకి ఇది ఒక ఛాన్స్ ఇచ్చారు. వేర్ వీఆర్ ఏబుల్ టు డూ వెల్ ఇన్ ఎడ్యుకేషన్, in healthcare system and also in technology. ఇప్పుడు మన పిల్లలు కూడా రకరకాల, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, స్కిల్ అండ్ టెక్నాలజీ ఈజ్ ద న్యూ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. న్యూ థింగ్ అంటే అది రిక్వైర్డ్. మనం ఎంత థెరాటికల్ చదివినా కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్కిల్ లేకపోతే ఇట్స్ వేస్ట్ ఆఫ్ స్టడీ ఆర్ వేస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో యాడింగ్ మోర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, అడ్వాన్స్ టెక్నాలజీ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఎట్లా వాడాలి, దానికి ఎట్లా మనం చదివియాలి అని ఒక పెద్ద క్వశ్చన్.
artificial intelligence not only as a complete course but also AI in healthcare. ఇప్పుడు ఈ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో we are starting a new school that is called as digital health sciences. సో పిల్లలు ఇప్పుడు MBBS టెక్నాలజీ అది కాక MBA కాకపోయినా కూడా ఇప్పుడు కొత్త ఏరియా టోటల్ న్యూ స్కూల్ ఆఫ్ ఎమినెన్స్ దట్ ఈస్ స్కూల్ ఆఫ్ డిజిటల్ హెల్త్. అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ దట్ ఈస్ ABDM, మన ఈ నీతి ఆయోగ్ తగ్గట్టుగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ప్లానింగ్ టు డిజిటైజ్ ద కంట్రీ. అంటే డిజిటల్ ఇండియా ఈస్ ద ఫోకస్. సో డిజిటల్ ఇండియా ఫోకస్ మనం ఒకవేళ అచీవ్ చేయాలంటే మనకు కావాల్సింది ఆ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్. సో ఎడ్యుకేషన్ ఎట్లా మనం ఇస్తున్నాం, సో ఈవెన్చువలీ మ్యాన్ పవర్ కూడా డెవలప్ అవుతారు అనమాట. అంటే డిజిటల్ హెల్త్ ప్రొఫెషనల్స్. అంటే ఇవాళ మనం మొన్న కోవిడ్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ ఆన్లైన్. మీరు చూసిండొచ్చు, కన్సల్టేషన్ కూడా ఆన్లైన్, ప్రతి ఒక్క మానిటరింగ్ కూడా ఆన్లైన్. డిజిటల్ హెల్త్ అంటే ఏంటిది, మీరు పేషెంట్ ఎక్కడున్నా సరే, డాక్టర్ ఎక్కడున్నా సరే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం, ఇంకా మానిటర్ కూడా చేయగలుగుతాం. ఇవాళ రేపు దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్, టెక్నాలజీ విచ్ హెస్ కమ్ వేర్ మీరు ఎక్కడున్నా సరే, మీరు వేరే దేశంలో ఉన్నా సరే, ఒకవేళ మీరు నా పేషెంట్ ఉన్నారంటే నేను రోజు మీతో అప్డేట్ తీసుకోగలుగుతా. అదే విధంగా రోజు మీ హార్ట్ రేట్ ఎంత ఉంది, మీ బీపీ ఎంత ఉంది, మీ షుగర్ ఎంత ఉంది, ప్రతి ఒక్క రోజు నేను మానిటర్ చేయగలుగుతా. సో అట్లాంటి ఇప్పుడు ఇవాళ రేపు ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. సో ఐ థింక్ ఫ్యూచర్ ఇస్ అమేజింగ్ వెన్ యూ గెట్ హెల్త్ అండ్ టెక్నాలజీ టుగెదర్. ఒకసారి మీరు హెల్త్ కి టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తే సంవత్సరంలో కొత్త కోర్సెస్ కూడా చాలా వచ్చాయి మల్లారెడ్డి యూనివర్సిటీలో. yes of course, nothing like it. So I feel it's an amazing combination. Our campus is where we are integrating health with technology. Super great. Yes. So thank you so much Preeti Reddy garu. Once again Ugadi Shubhakankshalu entire Chamkura family ki. Thank you so much Roshan and entire Suman TV and ప్రేక్షకులకి. నేను డాక్టర్ ప్రీతి రెడ్డి, అదేవిధంగా మా ఫ్యామిలీ మల్లారెడ్డి గారు, మా అత్తమ్మ గారు, ఇంకా ఎంటైర్ ఫ్యామిలీ, మా హస్బెండ్ డాక్టర్ భద్ర గారు, వాళ్ళందరి తరఫున మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.